హలో మామ, నమస్తే. ఇవాళ సండే కాబట్టి మామ ఫోన్ చేసి రేపు చేపల పోదాం రెడీ ఉండు అంటే రోడ్ మీద వచ్చినాం గాయస్. పోయిన సండే కూడా పోయినాం గాయస్. చేపలు దొరకాలి, ఏం దొరకాలి. మా మామయ్య దొరకని ప్లేస్లోనే తీసుకుపోయి కూర్చోబెడుతూ ఉంటాడు. చూద్దాం ఇవాళ దొరుకుతాయా లేవా అని. గంట సేపు అవుతుంది కాసి ఇప్పటివరకు రాలే. మా మామయ్య ఎప్పుడు లేటే చేస్తాడు. మా మామయ్య దాన్ని మాత్రం రోడ్ మీద వచ్చి నిలబడమంటాడు. చూద్దాం ఎంతసేపుకి వస్తాడు. చూడండి గాయస్, ఇప్పుడు వచ్చిండు గాయస్. మా మామయ్య వచ్చిండు చూడండి. ఇప్పుడు మా మామయ్యకి చూపిస్తా చూడండి. హలో గాయస్, మా మామయ్య మాట్లాడతాడంట, వినండి. హాయ్ ఫ్రెండ్స్, మేము చేపల వేటకి వెళ్తున్నాం. ఇప్పుడు మా వేటకి ఒక 15 కిలోమీటర్ల దూరం ఉన్నది. సో ఎండ తీవ్రత కూడా చాలా భయంకరంగా కనబడుతుంది. సో మా ప్రయత్నం అయితే మేము చేయడానికి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఆ యొక్క మెటీరియల్ సో మేము ఏవైతే తీసుకెళ్తున్నామో ఇక అక్కడ మీకు వివరంగా చూపిస్తాం. సో ఈలోపు మేము జర్నీ చేస్తున్నాం కాబట్టి కొంచెం బ్రేక్ తీసుకున్నాం. ఓకే, ఈ ఎండలో నీళ్ళు కంపల్సరీ గాయస్. నీళ్ళు అయితే కంపల్సరీ. వాటర్ తీసుకుంటుంది. చూడాలి, ఇంకా ఒక 10 కిలోమీటర్ ఉంది ఇక్కడి నుంచి. చూసేటోళ్ళకి ఆనందంగా ఉంటుంది కానీ చేసేటోళ్ళకి ఎంత బాధ ఉంటుందో తెలియదు. ఇంకా మేము చేపలు పట్టే వాళ్ళం. ఒక సండే వచ్చిందంటే దీని ఒక పిచ్చి ఎట్లా ఎక్కుతుందంటే ఒక ఎంజాయ్మెంట్ ఒక రేంజ్లో ఎక్కిపోతుంది అన్నమాట. పిచ్చి పీక్స్ దాకా వెళ్ళిపోతుంది అన్నమాట. చేపలు పట్టాలంటే అంత ఇంట్రెస్టెడ్ అనమాట. సో పట్టిన తర్వాత మళ్ళీ సో అది ఇంటికి చేరేంత వరకు కూడా నమ్మకం లేదు. ఎందుకంటే చాలా వరకు మేము చేపలు పట్టడం ఎవరికన్నా కావాలంటే మధ్యలో ఫ్రెండ్స్ దొరికినా వాళ్ళకి ఇచ్చేస్తాం. అది సరదా అంతే. సో ఈ కార్లో డీజిల్ పోసుకొని లంచ్ తీసుకొని వాటర్ అన్నీ ప్రతి ఒక్కటి సో మాకు అవసరమైన వస్తువులన్నీ గాలాలు అన్నీ ఎవ్రీథింగ్ సో అవన్నీ ఏర్పాటు చేసుకొని సో ఇప్పుడు బయలుదేరినాం. దగ్గరలో చాలా దగ్గరలో ఉన్నాము. చూసేదే ఎలా ఉందో దూరం బైక్ రావడమే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే
గాయస్ ఇగో ఫ్లేవర్ కింద పెట్టినాం, పోతున్నాం యుద్ధానికి ఇంకా సిద్ధం అన్నట్టు. చేపలకి వేట. చూడాలి ఏం చేపలో ఏందో ఏం కథో. అది చేపలకు వస్తే ఆ థ్రిల్లే వేరమ్మమ్మ. మా కష్టాలు ఇలా ఉంటాయి. ఆవాజీ చూడండి గ్యాస్, ఒక్క చేప ఇప్పుడు వరకు వచ్చి చాలా సేపు అయింది. చూస్తున్నారు కదా